కృత్తిక మరియు రోహిణి మరియు మృగశిర నక్షత్ర యొక్క కలయికతో ఉండేటువంటి రాశి ఇక్కడ వృషభ రాశి. ఇందులో ముఖ్యంగా ఆదాయం 5గా మరియు వ్యయం 14గా గోచరిస్తా ఉంది. ఆదాయం 5గా వ్యయం 14 అంటే రాబడి తక్కువగా ఉండడం వలన ఇక్కడ ఖర్చు మాత్రం చూడండి రాబడి కన్నా రెట్టింపుగా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం ఇక్కడ. ఇక రాజ్యపూజ్యం 5గా ఉండి అవమానం 4గా ఉంది. కాబట్టి ఇది కూడా గమనించాలి. ఇక్కడ గురు, శని, రాహు, కేతు, కుజ, శుక్ర గ్రహాలను పరిశీలించిన మీదట ఈ రాశి వారికి ఉండేటువంటి స్థితిగతుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రాశి వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అనేక మార్గముల నుండి సంపాదనకై మార్గాలను వెతుకుతూ ఉంటారు. అనవసర ఖర్చులు చేయరు. ఇక బంధువుల యందు ప్రేమ కలిగి ఉంటారు. పొత్తు వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలకి వీరు పనికిరారు. వీరికి సంబంధించిన రహస్యములు వీరికి ఎవరికి తెలియనివ్వకుండా వీరు జాగ్రత్త పడుతూ ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉండడం వలన ఏ పని కూడా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా ఇంకా వీరికి ఓపిక కూడా అధికంగా ఉండటం, దాంతో పాటుగా కొద్ది సమయాల్లో ఆగ్రహాన్ని వీరు ఖచ్చితంగా ప్రదర్శిస్తారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. తద్వారా శత్రువులపై వీరు ప్రతీకారం తీర్చుకునేటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత వీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు. పొగడ్తలకు లొంగిపోవడం వలన అప్పుడప్పుడు చిక్కుల్లో కూడా పడతారని చెప్పేసి మనకి ఇక్కడ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది. తర్వాత కుటుంబ బాధ్యతలు కూడా అధికంగా వీళ్ళు మోస్తూ ఉంటారు. సోదరులు సహాయ సహకారాలు కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా ఈ వృషభ రాశి వారికి కూడా బాగా అందుతూ ఉంటాయి. ఆరోగ్యంపై వీరు ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం అయితే ఉంది.